కూలీ సినిమాకి అయితే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారండి. అదే August 14. అయితే దీంట్లో ఏం స్పెషల్ ఉందని మీరు అడగొచ్చు. అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు యాక్ట్ చేస్తున్న వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఈ క్లాష్ వల్ల 2 సినిమాలకి నష్టమనే చెప్పాలి. వార్ 2కి సౌత్లో అయితే అంత హైప్ అయితే లేదు, ఎక్సెప్ట్ మన తెలుగు స్టేట్స్లో. అది కూడా మన తెలుగు జూనియర్ ఎన్టీఆర్ గారి వల్లే. కానీ కూలీకి అయితే మాత్రం సౌత్లో చాలా హైప్ అయితే ఉంది. కానీ నార్త్లో తమిళ్ మూవీస్ ఇంతవరకు అంత బ్లాక్ బస్టర్స్ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయాయి. కానీ కూలీ మూవీ వల్ల వార్ 2కి నార్త్లో అయితే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ కూలీ వల్ల సౌత్లో మాత్రం వార్ 2కి చాలా గట్టిగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. జైలర్ అయితే తెలుగు స్టేట్స్లో మంచి నంబర్స్ని ఎంజాయ్ చేసింది. అండ్ లోకేష్ కనకరాజ్ గారి లాస్ట్ సినిమా లియో కూడా చాలా మంచి కలెక్షన్సే వచ్చాయి. మేము దేనికి బయాస్డ్గా ఉండం, కానీ కూలీకి చాలా హైపే ఉంది. కర్ణాటక అండ్ కేరళలో కూడా కూలీ హైప్ని వార్ 2 మాత్రం మ్యాచ్ చేయలేదు. మా ప్రెడిక్షన్స్ ప్రకారం చాలా గట్టి కాంపిటీషన్స్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ వార్లో వార్ గెలుస్తుందో లేదా కూలీ గెలుస్తుందని. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.